అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. నమస్తే అండి, నా పేరు పద్మారాణి, మాది నిడదవోలండి. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ముందుగా బ్రహ్మరిషి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. నేను ధ్యానంలో ఫస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు నాకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఒక మేడం గారు ధ్యానంలో కూర్చోబెట్టారండి. నన్ను కూర్చోబెడితే అక్కడ ధ్యానంలో కూర్చొని అంటే నేను ఇది ధ్యానం అని తెలియదు నాకు. ఆవిడ కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు, శ్వాసను గమనించమన్నారు. గమనిస్తుంటే నా ఆత్మ నా చుట్టూరు వచ్చి ప్రదక్షిణ చేసిందండి. నేను ధ్యానంలోకి వచ్చానని సంతోషం అంట. ఆ సంతోషంతో ప్రదక్షిణ చేస్తే నేను దెయ్యమేమో బాబోయ్ అని ఫస్ట్ టైం కదండి కళ్ళు తెరిచేసాను. ఆ మేడం గారు తెరవద్దన్నారు. అలా కూర్చుంటే ఇంకా భయం వల్ల ఇంకేం కనిపించలేదు. కానీ ఆవిడ తిడతా ఉండేవారు. తిడుతుంటే ఏంటో ఈవిడ తిడుతున్నారు ధ్యానం చేయమని, ఏంటో దెయ్యం కనపడింది అని భయపడ్డాను నేను. తర్వాత ధ్యానం చేస్తూ ఆవిడ తిడుతున్నారని నేను చేసేదాన్ని. ఫోన్ చేసి మరీ తిట్టేవారు ఆవిడ. అలా నేను అప్పటికే శాకాహారిని అండి. భగవద్గీత నేర్చుకున్నాను. భగవద్గీత నేర్చుకున్నప్పుడు ఆవిడ మా గురువుగారు చెప్పారు, మీకు ఇష్టంతో మానేయండి, కష్టంతో మానొద్దు అన్నారు. 2 సార్లు తిని మానేశాను. తప్పు చేస్తున్నాను అని అనిపించింది, మానేశానండి. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎందుకు తినకూడదో తెలిసింది. శాకాహారమే, మాంసాహారం తింటే మనం భగవద్గీతలో ఉందండి, మాంసాహారం తిన్న జీవులు అధోగతి పాలవుతారు అని చెప్పాడు కృష్ణుడు. మనం అలా తినకూడదు, అధోగతి పాలంటే అయ్యి బాబా ఇప్పటికే జీవితంలో బోల్డ్ కష్టాలు బాధలు పడుతున్నాం, మనం ఇంకా పడకూడదని నేను ఆ ఉద్దేశంతో మానేశానండి. తర్వాత శాకాహారం తిన్నంతసేపు చాలా బాగుండేది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఆలోచన తగ్గి ఇంకా ప్రశాంతంగా ఉండేది. నేను చేయడం మొదలుపెట్టిన 15 రోజులకే అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. నేను కోలాటం వేసేదాన్ని అండి. కోలాటం బ్యాచ్కి మా గుళ్ళో భక్తులకి అందరికీ కూర్చోబెట్టేసి ఫోన్లో మ్యూజిక్ పెట్టేసి నేను శ్వాస మీద ధ్యానం చేయండి అని అందరికీ చెప్తూ ఉండేదాన్ని. అలా చెప్తూ ఉంటే నాకు నేర్పించిన ఆవిడ కూడా వచ్చి మధ్య మధ్యలో క్లాసులు చెప్పేవారు. అలా మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి వీళ్ళందరికీ క్లాసులు చెప్పించడం చేయించుతూ ఉండేదాన్ని. ఒకనాడు డౌట్ వచ్చింది నాకు, ఏంటి నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని అనిపిస్తే ఆ రోజు ధ్యానంలో కూర్చుంటే పత్రిజీ గారు కనిపించి రైట్ బాగానే చేస్తున్నావు, చెయ్యి అని ఆపొద్దు అని చెప్పారు నాకు. అలాగా 40 రోజులు గుళ్ళో ధ్యానం క్లాసులు పెట్టి అలా 40 రోజులు చేసామండి. తర్వాత ఇంటింటా ధ్యానం, ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చెప్తూ అలా చేస్తూ ఉండేదాన్ని. ఎన్నో మెలకువలు కనిపిస్తూ ఉండేవి. నాకు ధ్యానం మెలకువలు అని కూడా తెలిసేది కాదు. కానీ నాకు చేయాలని తపన ఆరాటంతో చాలా కార్యక్రమాలు చేస్తూ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉండేదాన్ని. ఎవరి కోసం చూసేదాన్ని కాదండి. మేము తాడేపల్లి కూడా ఉండేవాళ్ళమండి. వాళ్ళు వారానికి ఒక్కరోజు పిలిచేవారు శాకాహార ర్యాలీకి. ఏంటి ఒక్కరోజు పిలుస్తున్నారు, ఒక్కరోజు అయితే నాకేమీ అనిపించట్లేదు అని నాకు మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు. నా దగ్గర అప్పుడు డబ్బులు కూడా ఉండేవి కాదు. చీరలు కొనుక్కోకుండా పేపర్లు వేయించేసి ప్రింటింగ్ 1000 పేపర్లు అయితే బోర్డు అని పెంచిపెట్టచ్చు కదా అని అలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో, బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఇక్కడ జనం బాగుంటారని అనిపించింది ధ్యానంలో కూర్చుంటే. అలా పంచిపెడుతూ ఉండేదాన్ని. అప్పుడు నాకు కొంచెం శాంతిగా అనిపించేది. అయినా సరే చాలా తపనగా ఉండేది, ఇంకా ఏదో చేయాలి అని. అలా చేస్తూ ఉంటే ఇంకా మా మెసేజ్లు వస్తూనే ఉండేవి. ఇంకా ఏది చేయాలో అదే ధ్యానంలో చెప్తూ ఉండేది. ఏంటి ఇలా పరిగెట్టేస్తుంది పేపర్లు పుచ్చుకుని అని అందరూ నవ్వేవారు నన్ను. అయినా సరే నేను ఆగేదాన్ని కదండి. వాళ్ళు 2 ఈదులు తిరిగితే నేను 10 ఈదులు తిరిగి వచ్చేసేదాన్ని. ఎవరి కోసం చూసేదాన్ని కాదు. అంత ఆరాటం తపన మనలో ఉంటేనే పిరమిడ్ మాస్టర్ అవ్వగలదామండి. అలాగే ఇవన్నీ చేస్తూ ఉంటేనే చెప్పాలని ఆరాటం ఉండేది. ఎవరికైనా చెప్పాలని అనిపించేది. అప్పుడు మా వారు తిడతారని భయం వేసి నేను చుట్టాల ఊరు వెళ్తున్నానని చెప్పి ధ్యానం క్లాస్ చెప్పొచ్చేసేదాన్ని. అలాగా మనకి ఏదైతే అది, ఏది ఉంటే అది, ఏది చేయాలంటే అది, ఎవరు కూడా భయపడి మానక్కర్లేదండి. అందరూ చేయాలి, అందరూ చేసుకోవాలి, ఇంటికే వచ్చాం మనం భూమి మీదకి అని తర్వాత తెలుసుకున్నాను నేను. నా తపన ఆరాటం నేను చేసుకుంటూనే ఉన్నాను ఈ 15 సంవత్సరాల నుంచి. ఎక్కడ ఆపలేదు. దేనికి భయపడినాం, దేనికి బాధపడినాం. కుటుంబంలో అనేక విషయాల వల్ల మనం భయాలు పడుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. అదే గడప దాటిన తర్వాత వదిలేసేదాన్ని. గడపలు దాటాక మన ధ్యానం క్లాసులు, ధ్యానం చెప్పడం ఇవన్నీ
కుటుంబంలో సమస్యలన్నా ఎవరికైనా ఉంటాయండి, ఎన్నైనా మనం దాటొచ్చు, అధిగమించవచ్చు ఈ ధ్యానం వల్ల. ఎంతో శక్తి తీసుకుంటాం, ఆ శక్తి వల్ల మనం ఎంతో శక్తివంతంగా తయారవుతాం. అలాగే ప్రతి వీధిలోనూ పేపర్లు పంచిపెట్టడం, ఇంటింటా ధ్యానం చెప్పడం. నేను తణుకు బైపాస్ రోడ్లో పిరమిడ్లు పెట్టించామండి, డివైడర్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని. అలాగే 1 సంవత్సరం ఆపేశారు వాళ్ళు, ఆ పిరమిడ్ వాళ్ళు పెట్టనివ్వకుండా. ఆయన మహావతార బాబా కనిపించి పెట్టించు అని చెప్పారు. నేను పెట్టిస్తానండి, తప్పనిసరిగా అవుతుంది. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరిని మాట అనకూడదు కదండి, మనకి ఆపిచ్చిన వాళ్ళు కూడా మాట అనుకోకుండా వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. సంవత్సరం అయ్యాక వాళ్ళే పెట్టమని కవర్ పంపించారు. అలాగా జరిగిందండి కార్యక్రమం. మంచి కార్యక్రమానికి ఎప్పుడూ నెగిటివ్ అడ్డు వస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించాలండి. మనం దేనికి కూడా భయపడకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదు, ఎవరిని మాట్లాడకూడదు అని అప్పుడే తెలుసుకున్నాను. ఏ బాధ వచ్చేస్తుంది, అక్కడ పెట్టించలేదు ఇంకెప్పుడు పెట్టిస్తారు అని ఓ తపన ఉండేది. కానీ ఎవరిని అనకూడదని మన ధ్యానం వల్ల తెలుసుకుని ఆ సహనంతో ఉంటే సంవత్సరానికి పెట్టించారు. టైం రావాలండి, దేనికైనా టైం వస్తేనే అది జరుగుతుందని అప్పుడు నాకు అనిపించింది. ఇలాగ ధ్యానంలోకి వచ్చాక ఎన్నో అనుభవాలు, ఎన్నో నేర్చుకున్నామండి. బాధతోటి, భయంతో, ఆశతోటి, కోరికతోటి ఉంటుందండి మన జీవితం. ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చాక అన్నీ తగ్గుతాయి, అన్నీ ఈక్వల్గా జరుగుతూ ఉంటాయి, ఆ పనులు అయ్యే జరుగుతూ ఉంటాయి. ఆ పనులు మనం ఈ ధ్యానం వల్లే చేయగలం. ధ్యానంతో మనం అన్నీ చేసుకురాగలం. అలాగ మనం ఏది చేస్తే అది మనకు ధ్యానానికి ఉపయోగపడేలా ఉండాలండి. మన జీవితమే ధ్యానమయ జీవితం. నాకు మా బాబు చాలా సహాయం వచ్చాడండి. మా బాబు ధ్యానం చేస్తాడు, మా వారు చేయరు. ఆయన దారి అయిందే, మా దారి మాదే. ఆయనకు తెలియకుండా నేను పిఎంసికి గాజులు పెట్టించాను. అమౌంట్ లేదు కానీ ఇవ్వాలని ఉంది. నన్ను చూసి మేడం గారు, ఇప్పుడు చెప్పిన మేడం గారు కూడా ఇచ్చారు. అలా ఎంతోమంది, తటపర్తి రాఘవరావు గారు మైకులో చెప్పమన్నారు. ఇబ్బంది ఏమోనండి అన్నాను. కాదమ్మా చెప్పు అన్నారు. చెప్తే అలా చాలామంది మెడలో ఈ గాజులు అవి పెట్టి పిఎంసికి ఇవ్వడం జరిగింది. అలాగా మన వంతు సహాయం మనం చేస్తూ ఉంటే మనకి రావాల్సింది అదే వస్తుంది. మనది కార్యక్రమాలు చేసేవాళ్ళు అదే చూసుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నామో, తెల్లారు లేస్తే ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం గమనించుకుంటూ ఉండాలి. అలాగే తణుకు పిరమిడ్ మేము తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళం అండి. అప్పుడు తణుకు పిరమిడ్ నేను వంట చేసుకుంటుంటే ఫిజికల్ కళ్ళకి కనిపించి, తయారైపోయి ఫిజికల్ కళ్ళకి కనిపించి, నువ్వేం చేయవా, ఇంట్లోనే కూర్చుంటావా అని అడిగింది. అప్పుడు నేను ఏదో చెయ్యాలంటే అని మా వారికి తెలకుండా మా బాబు నేను పొరుగురులు వెళ్ళి సందాలు తెచ్చి పిరమిడ్కి ఇవ్వడం జరిగిందండి. పిరమిడ్కి ఇస్తే తణుకు పిరమిడ్ వాళ్ళు కూడా పాపం అప్పుడే పనులు కట్టించేశారు. కరోనా అప్పుడే కట్టించేశారు వాళ్ళు కూడా. అప్పుడు అమౌంట్ లేదని పిరమిడ్ చెప్పింది కదండి మనకి. అలా పిరమిడ్ చెప్పింది చేయించుకుంది. విశ్వ కళ్యాణానికి మనం ఎప్పుడైతే అంకిత భావంతో ఉంటామో ఆ విశ్వ కళ్యాణానికి మన వంతు మనం సాయం చేస్తూ ఉంటామో దానికి అదే వచ్చి చేయించుకుంటూ ఉంటుందని నాకు అప్పుడు అర్థమైందనమాట. తణుకు పిరమిడ్లో అంట్లు కూడా తోమివ్వడం అండి, పని మనుషులు పెడితే డబ్బులు అయిపోతాయని. అలాగా మనం బాధ్యతగా చేయాలండి. మన ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటే ఎలా డబ్బులు అవుతాయి అనుకుంటామో, బయట కూడా అలా వర్క్ చేస్తేనే మన వంతు మనం చేసినట్టు అది సంతృప్తిగా ఉంటుంది మనకి, మన ఆత్మకి. మనం ఆత్మపరంగా ఏం చేయగలిగేంతున్నామో చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ అలా చేయాలండి. అలా చేస్తూ ఉంటేనే మన జీవితాన్ని మనం చక్కగా ఇలా వెళ్ళిపోతాం. ఒకవేళ వెళ్ళిపోతాం, లేకపోతే మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. దేని గురించి భయపడకూడదు, బాధపడకూడదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదే గమనించుకోవాలి. చేస్తూ ఉంటారు, మధ్యలో ఆగిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, మధ్యలో ఆగిపోతూ ఉంటారు. కానీ అలా చేస్తూ ఆగిపోతూ ఉంటే మనం ఇది ఏమీ చేయలేమండి. కరెక్ట్ వేలో వెళ్తుంటే అన్నీ అయ్యే జరిగిపోతాయి. ఇది చెయ్యాలి, ఇది నాకు కావాలి అనే తపన మనలో ఉండాలి. ఏది పిరమిడ్కి సంబంధించింది, విశ్వ కళ్యాణానికి సంబంధించింది ఉండాలి. మన ఇంట్లో బాధలకి, కష్టాలకి కాదండి. వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయ్యే జరుగుతాయని వదిలేసేదాన్ని. అలా వదిలినప్పుడే మనం ఆత్మపరంగా చేయగలమండి. ఈ బాధలు పట్టించుకుంటూ అవి చేయాలంటే శక్తిని కోల్పోతాం మనం. ఆ శక్తి ఒక ఎనర్జీగా మనం ఉపయోగించుకున్నప్పుడే అలా మనం వెళ్ళగలం. ప్రతి షాప్కి వెళ్ళి సందాలు అడిగి తెచ్చేవాళ్ళం అండి. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి 5 పుస్తకాలు పట్టుకెళ్ళి ఒకసారి మా బాబు, నేను, ఇప్పుడు క్లాస్ చెప్పిన మేడం గారు కలిసి షాపులో తిరిగేసాం. 2 రోజులు రావులపాలెం, తణుకు తిరిగేసాం. అలాగ 5 బుక్కులు పూర్తి చేసి ఇచ్చాం.
అలాగే మనది ఏదైనా సరే చెయ్యాలన్నది చేయగలిగితేనే అమౌంట్ ఒకసారి 50,000 ఇచ్చామండి ఈ పిరమిడ్కి. అందరికీ ఫస్ట్లో 50,000 ఇచ్చాం. తర్వాత అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటున్నామండి. అలా ఇస్తూ మనం వంతు చేస్తూ ఉంటే మనకు రావాల్సింది వస్తూ ఉంటుంది. దేనికి ఆశ లేదు, కోరిక లేదు. ఏముందండి, మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు, ఎప్పుడు ఉంటామో ఎవరికీ తెలియదు. ఈరోజు ఉంటాం, మర్నాడు ఏమో మనకే తెలియదు. అలాంటి జీవితాన్ని మనం గడపాలి, పిరమిడ్ మాస్టర్లు గడపాలి. పత్రిజీ గారు ఎప్పుడూ నాకు కనపడుతూ ఉండేవారు. నేను సేవ చేసినప్పుడల్లా ఆయన నా దగ్గరే ఉండేవారు మాస్టర్లుగా. కానీ నా వెనకాలే వస్తూ ఉండేవారు. ఏంటి పత్రిజీ గారు ఇలా వెనకాలే వస్తున్నారు ఏంటి అని అనుకునేదాన్ని. అలా ఒక మేడం గారిని అడిగితే, అంతేనండి, మనం సేవ ఎప్పుడైతే చేస్తామో ఆయన మన వెనకాలే ఉంటారు, మన దగ్గరే ఉంటారు అని ఆవిడ చెప్పారు. అప్పుడు ఓహో ఇలాగ నాకు చేయాలనిపిస్తుంది, నేను చేస్తున్నాను, పత్రిజీ గారు కూడా సాయం వస్తున్నారు అనుకునండి నేను ఇంకా ముందుకెళ్ళేదాన్ని. అలాగే మా బాబు జాబ్ చేస్తున్నాడు. నాకు తిరగడానికి నేను ఒకదాన్నే తిరుగుతున్నాను. ప్రతి ఊరు ఎలా బస్సు వస్తుందో తెలియదు, ఎలా వెళ్తానో తెలియదు. బయటికి వెళ్తే ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఎక్కేస్తాను, అలా టైంకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అప్పుడు మా బాబుకి జాబు వచ్చి అండి సెలెక్ట్ అయ్యాడు. జాబ్లో జీతం కూడా ఇచ్చారు. 2 నెలలు చేశాడు. 1 సంవత్సరం ఇంట్లో మామూలుగా కూర్చోబెట్టి జీతం ఇచ్చారు. ఎందుకు, నాకు సహాయం చేయడానికి. చూసారా, విశ్వ కళ్యాణానికి మనం ఎప్పుడైతే ఒక రథంలా తయారయ్యామో ఆ రథసారథి తయారవుతాడని పత్రిజీ గారు అన్నారు ఒకసారి. అలా రథసారథి తయారయ్యాడు. నన్ను బండి మీద తీసుకెళ్తూ ఉండేవాడు, తీసుకొస్తూ ఉండేవాడు. అనేక ఊళ్ళు తిరిగామండి మా బాబు నేను. ఎన్ని రకాల ఊళ్ళు తిరిగేసామో, క్లాసులు చెప్పడానికి, సందాలు పూజ చేయడానికి, తర్వాత సంక్రాంతి సంబరాలు. కానీ నేను ఒకదాన్ని వెళ్ళలేను కదా, బాబు సాయం. అలాగా పత్రిజీ గారు నాకు సాయం ఇచ్చి నెల 50,000 జీతం ఇచ్చి, ఎవరికి జరుగుతుందండి అలాగా? ఎవరికి జరగదు. మన పిరమిడ్ మాస్టర్లు గ్రేట్ మాస్టర్లు అని నేను తెలుసుకున్నాను. అప్పుడు అలాగండి మా బాబుకి ఒకసారి రక్త కణాలతో తెల్ల రక్త కణాలు, వైట్ ప్లేట్లెట్స్ డౌన్ అయితే, అలాగే గురువులు ఎంతోమంది వచ్చి సాయం చేశారు. బాబు ప్రాణాలు నిలిపారు. నేను ఒకటే అనుకున్నాను, భయపడలేదండి, బాధపడలేదు, ఏడవలేదు. అసలు ఏడిపే రాలేదు నా కళ్ళంట. పత్రిజీ గారు చూసుకుంటారు. బాబు నేను బోల్డెన్ కార్యక్రమాలు చేయాలని భూమి మీదకి వచ్చాం, నాకు బాబు కావాలి, మీరే చూసుకోండి అన్నాను. నాకన్నా మా బాబు బాగా ఝాని. తనకి అన్న హాస్టల్ ఫిజికల్గా కూడా అందరూ కనపడుతూ ఉంటారు. తనకి బెడ్ మీద ఉంటే ఏది రమణ మహర్షి, మౌనస్వామి, పత్రిజీ గారు ముగ్గురు కనిపించారు. నాకు పత్రిజీ గారు ఒక్కళ్ళే కనిపించారు. కారులో కూర్చొని ధ్యానం చేస్తున్నాను, వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారని నేను ధ్యానం చేస్తున్నానండి. మా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు, మీరు ఏం టెన్షన్ పడకండి అని ఆ బాబుని లోపల జాయిన్ చేసిన తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నాను. బాబు ఎప్పుడు అదే స్థితిలో ఉంటాడు. బాగా ప్లేట్లెట్స్ అంత డౌన్ అయిపోయాక ఈ అబ్బాయి ఎలా వచ్చాడంటే కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారండి. ఈ అబ్బాయి ఏదో చేస్తాడు, ఈ అబ్బాయి దగ్గర ఏదో ఉంది, అంత డౌన్ అయిపోయిన వాడు కోమాలోకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ కోమాలోకి వెళ్ళకోకుండా అందరికీ సూచనలు ఇస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, ప్లేట్లెట్స్కి ఎక్కించడానికి రమ్మంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నాకు నెంబర్లు తెలియదు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయికే తెలుసు అని బతిమాలి ఆ అబ్బాయికి ఫోన్ ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ప్లేట్లెట్స్ ఇవ్వటం అలా జరిగిందండి. అప్పుడు మా తమ్ముడాలతో అన్నారంట డాక్టర్ గారు, ఈ అబ్బాయి దగ్గర ఏదో శక్తి ఉంది, లేకపోతే ఈ అబ్బాయి అసలు బతికే ఛాన్సే లేదు. ఏంటంటే ఏదోనండి కళ్ళు మూసుకుని కూర్చుంటారు, వాళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరు అదే పని, అదేదో చేస్తారండి, మాకు తెలియదు అన్నారంటండి మా తమ్ముడు వాళ్ళు. అప్పుడు ఆ డాక్టర్లు, కాదండి వాళ్ళు చేసేది మెడిటేషన్ చాలా మంచిది, ప్రతి ఒక్కరు చేయవలసింది అది, ఇది ఎంతోమంది చేయవలసింది, మేము డాక్టర్లు కూడా చెప్తున్నాము అందరికీ, ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇదేనండి. డాక్టర్లు కూడా అందరి జబ్బులు ఈ మెడిటేషన్ వల్ల తగ్గుతున్నాయి. ఇప్పుడు చూడు మా బాబే ఫర్ ఎగ్జాంపుల్, అలాగా మా బాబుది అలా అందరికీ తెలిసి చక్కగా ధ్యానం చేసుకుని ధ్యానంలోకి వస్తున్నారని నాకు ఎంతో ఆనందమైంది అనమాట అండి. డాక్టర్లే మేము చెప్తామమ్మా ఇలా మెడిటేషన్ అని, అలాగని వాళ్ళు నాకు చెప్పారు. చూడండి, మన ధ్యానం వల్ల ఎన్నో అనారోగ్యాలు, పైకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా కిందకి తీసుకురాగలం అనమాట. అంత శక్తివంతులు. మనం భయపడం, బాధపడం. నాకు కూడా అలాగే జరిగింది. నేను పైకి వెళ్ళాను, పత్రిజీ గారు వచ్చేస్తామన్నారు, నేను రాను, మళ్ళీ కిందకి వెళ్తాను అన్నాను, వచ్చాను. మళ్ళీ చక్కగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలని నేను వచ్చాను.
మనం ఎప్పుడు కూడా మన జీవితం మన చేతిలోనే ఉందని అందరూ అనేవారు. ఇదేంటి వీళ్ళందరూ ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. కానీ నాకు అనుభవం అయ్యాకే తెలిసిందండి. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది మామూలు విషయం కాదు. ఇది మనం కోరుకున్నప్పుడే వస్తుంది, చనిపోవడం కూడా మనం కోరుకున్నప్పుడే వస్తుంది. ఈ ధ్యానం వల్ల మామూలుగా భయపడం, బాధపడం. ధ్యానంలో ఎంత శక్తి ఉందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలంటే మా మెసేజ్ ఇదే. ధ్యానంలో మేము పొందిన అనుభవాలు మీకు చెప్తున్నాం. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రాణం పోయేది కూడా తీసుకుని రావచ్చని నేను మీకు చెప్పాను. అనుభవమే చెప్తున్నామండి ఇదంతా. ప్రతి మాస్టర్ కూడా అనుభవంతో ఈ ధ్యానాన్ని నేర్చుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. పత్రిజీ గారే కనుక ఈ ధ్యానాన్ని అందించకపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేవాళ్ళండి. తెలియక జీవితం అంటే ఏంటో తెలియక పత్రిజీ గారి జీవితం అంటే ఏంటో తెలిపి నీ కర్మలు నువ్వు దగ్ధం చేసుకుంటానికి వచ్చావని తెలిపారు. కాబట్టి ఆ కర్మలు దగ్ధం చేసుకుని మనం హాయిగా ప్రశాంతంగా ఇక్కడ జీవించడానికి వచ్చాం. దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దాన్ని మనం లెక్క చేస్తే మనం ఏమీ సాధించలేము, మనం ఏమీ చేయలేము. ధ్యానంలో కూడా కూర్చోలేము. బాధపడుతూ ఉంటే ధ్యానం కూడా కుదరదు కదండి. అలాగా బాధ లేదు, భయం లేదు, ఆశ లేదు, కోరిక లేదు. మంచి కోరికలు మనకు ఉన్నాయి, చెడు కోరికలు లేవు. ఏడు మేడలు ఉన్నవాడికి 8వ మేడ కావాలి. అలాంటి కోరికలతో ఉంటారండి ఈ జనం అంతా. ఈ మామూలు విషయం కాదండి ఈ ధ్యానం ఎందరో యోగులు ఋషులు చేసేది. మన సంసారంలో నిర్మాణం అన్నారు పత్రిజీ గారు. ఈ సంసారంలో మనం ఉంటూ మనం కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. శరీరం శిథిలం అవ్వకుండా ఉంటుంది, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం, మంచి ఆహారం తీసుకుంటాం. మా బాబుకి ఈ మధ్యన పెళ్ళయిందండి. మా కోళ్ళు గుడ్డు వండుతానండి, మాంసం కూరలు వండుతాను, మేము తింటాం కదా, మేము మావయ్య గారు తింటాం అని అంది. కానీ నేను ఇంట్లో వండొద్దు, అసలు ఇంట్లో వండనేమో. ఫస్ట్ మనం వాళ్ళు ఛాన్స్ ఇస్తే మళ్ళీ అదే వండుతూ మొదలు పెడతా ఉంటారు. అందుకని నేను అసలు ఛాన్స్ అన్నది ఇవ్వలేదండి. మీరు ఇక్కడ వండొద్దు, ఇక్కడ తినొద్దు, నువ్వు మీ అమ్మగారింటి కాడ తింటే తిను, ఇక్కడ తినొద్దు, అసలు ఇక్కడ ఆ ప్రసక్తి ఎత్తగో, అసలు లోపలికి ఏమీ రావు అని నేను చెప్పానండి. అప్పటి నుంచి తను కూడా తగ్గించింది. తను కూడా మామూలుగా తినేదల్లా ఎప్పుడు ఎక్కువ తినేది. ఇప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు తింటుంది. ఇంకా తను కూడా తొందరగా మానేసే అవకాశం ఉంది. మా అబ్బాయి తిండు కాబట్టి, మా అబ్బాయి తింటే తను తింటుంది. కానీ తను ఒకళ్ళు మారితే రెండో వాళ్ళు ఖచ్చితంగా మారవలసిందండి. ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మా ఇల్లంతా ఎవరు వచ్చినా ప్రశాంతంగా ఉంది, బాగుంది అంటారు. ఇంకా నా ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. టైం అయిపోయింది కదండి, చెప్పనండి. అలాగే మా ఇంట్లో ధ్యానం క్లాసులు పెట్టానండి. పెడితే నాకు కాపర్ పిరమిడ్ కావాలని కోరుకుండేది. ఇంట్లో ఎవరు వచ్చినా పిరమిడ్లో కూర్చుంటాను. మాది అపార్ట్మెంట్ అండి, పిరమిడ్ కట్టుకునే అవకాశం లేదు. అందుకని కాపర్ పిరమిడ్ పెట్టామండి. ఇంట్లోకి రావాలి కానీ 15,000 కావాలంటే మా వారు ఎలా ఇస్తారు ఎవరని డౌట్. అప్పుడు అనిపించింది ఎలాగైనా సరే ఈ క్లాసులు అయిపోయి కొనేయాలనుకుంటే అయిపోయిన 4 రోజులకి మా చుట్టాలు ఆవిడ ఫోన్ చేసి, తాడేపల్లిగూడెం అండి, ఫోన్ చేసి ఇలా కాపర్ పిరమిడ్ ఉంది పట్టుకెళ్ళిపో అని ఫోన్ చేసిందండి. డబ్బులు తీసుకో అంటే డబ్బులు తీసుకోనంది. ఊరిని పట్టుకెళ్ళిపో అంటే అప్పుడు చూడండి ఎంత మిరాకిల్ జరిగిందో. నేను కొనుక్కోవాలి, ఇంట్లో ఉండాలి పిరమిడ్ అనుకున్నాను. పిరమిడ్ తప్పనిసరిగా వచ్చింది. అలాగా ఏది కావాలంటే అది ధ్యానంలో మనకి నిస్వార్థంగా ఉంటే అన్నీ అవే వస్తూ ఉంటాయండి. అలా 15,000 16,000 ఇప్పుడైతే 20,000 అయింది. ఆ 20,000ది కూడా మనకి ఉట్నే వచ్చింది చూడండి, ఏమి ఖర్చు లేకుండా. ఖర్చులు మనకి అలాగే నేను చాలా ఖర్చు లేకుండా చాలా సాధించాను. నాకు ఒకసారి అయితే నాకు కళ్ళజోడు పోయిందండి వశిష్ఠ గౌతమిలో. అది అసలు ఇంటికి ఎలా వచ్చిందో మరి మిరాకిలే కదండి. ఒకసారి ఇక్కడ వదిలేసాను. అది ఇంట్లో వెళ్ళిన తర్వాత కళ్ళజోడు కోసం చూసుకుంటే అసలు ఇల్లంతా నెతికేసాను, ఎక్కడా కనిపించలేదు. అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కళ్ళజోడు వేయించుకోవాలి, ఇవన్నీ నేను చేయలేను. ఆ డబ్బులు ధ్యానానికి ఖర్చు పెట్టుకుంటాను. ఇదేంటి ఇలా జరిగింది అని ఆ నైట్ పడుకున్నాను. తెల్లారి కళ్ళజోడు అక్కడ ఉంది, కళ్ళజోడు పెట్టి అక్కడ ఉంది. అలా ప్రతిదీ ధ్యానానికే నేను అంకిత భావంతో ఉన్నానండి. మాది పందిరి మంచం ఉండేది. పందిరి మంచాన్ని అందరూ 50,000 అడుగుతున్నారు. అది కనుక 65,000 వస్తే ఆ డబ్బులు వశిష్ఠ గౌతమికి ఇస్తాను అనుకున్నాను. అలాగే 65,000కి కొన్నారు. ఆ డబ్బులు పై డబ్బులు
ఈ పిరమిడ్కి సందా ఇచ్చేసాను. మనకు డబ్బులు కావాలి కదండి, మనమంతా డబ్బులు మనం ఇస్తేనే ఇక్కడ అవుతాయి పనులు. ఇదంతా మన పని, ఇది మన వర్క్ మనం చేయాలి. ఇది ప్రతి జ్ఞానికి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ వర్క్కి ప్రతి జ్ఞానికి బాధ్యత ఉంది. మనం వంతండి ఇది, మనం చేస్తేనే ఇక్కడ అవుతాయి ఈ పనులు. మన ఇల్లు మనం కట్టుకోవాలి. మనం ఎప్పుడు ఎన్ని జన్మలైనా కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాలైనా కానీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి భోజనం ఉంది, భోజనం వస్తుంది. అలాగే ఇక్కడ ఒకసారి డాక్టర్ గారు వస్తారు, ఎవరండి ఆయన పేరు, వరం గారు, ఆయన పేరు రవివర్మ గారు వచ్చారండి ఒకసారి. మా బాబు నేను వచ్చాం. వస్తే అక్కడ ఏమనిపించింది, నాకు కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. భోజనాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళందరికీ భోజనాలు కావాలి కదా ఖర్చు అని ఆ పేపర్లు ఇచ్చేసి, ఇక్కడ భోజనాలు పెడుతున్నారండి, పిరమిడ్ ఇది, ఇక్కడ అందరూ ధ్యానం చేసుకోవచ్చు, మీరు అందరూ చూపించుకుంటాం అయిపోయాక ధ్యానం చేయండి, అలాగే ఇక్కడ అన్నదానానికి ఇలాగా మేము సహాయం చేయండి అంటే అలాగా ఆ రోజు మర్నాడు కూడా సందాలు అడిగామండి. అడిగితే 30,000 సందా వచ్చినాయి. అందరికీ ధ్యానం చెప్పాము, కూర్చోబెట్టి అనారోగ్యాలు ఇలా తగ్గుతాయని చెప్పి ధ్యానం చెప్పి, నేను ఇంకొక మా మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారు నేను కలిసి ధ్యానం చేయించడం అలా చేసాము. అప్పుడు 30,000 కూడా మన అన్నదానానికి. చూడండి, ఎంతో ఈ శరీరంతో మనం ఎన్నో చేయగలం, ఎంతో శక్తివంతులం. ఆ శక్తినంతా ఆపేసుకుని ఇంట్లో పడుకుంటున్నామండి, తినేసి పడుకుంటున్నాం. అప్పుడు మనకి పశువులకి తేడా ఏముందండి? అవి పిల్లలకి కంటున్నాయి, మనము పిల్లలకి కంటున్నాం. అవి సంసారం చేస్తున్నాయి, మనము సంసారం చేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఇది కాకుండా మన జీవితం వేరే ఉందని ఈ ధ్యానం వల్లే తెలిసింది. ఈ ధ్యానంలో అద్భుతమైన శక్తిని తీసుకుని మనం ఎన్నో పనులు చేయొచ్చు. మనం శరీరాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అనారోగ్యాలు పాలవకోకుండా ఈ ధ్యానమే కాపాడుద్ది. అన్ని పనులు చేయడానికి ఈ ధ్యానమే మనకు ఉపయోగపడుద్ది. ఈ ధ్యానం లేని వాడు అజ్ఞానంతో ఉంటూ బాధలు నాయి, కష్టాలు నాయి, దుఃఖాలు నాయి, ఆశలు నాయి, కోరికలు నాయి అనుకుంటూ ఉంటున్నారు. అది కాదండి మన జీవితం వేరే ఉందని ప్రతి ఒక్కళ్ళు ఈ పిఎంసి ద్వారా తెలుసుకోవాలని నా ఆశ, కోరిక అండి. నమస్తే మేడం. ఓకే మేడం, చక్కగా మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కగా మీరు ధ్యాన ప్రచారం, అలాగే డొనేషన్స్, అన్నదానానికి ఇవ్వడం, ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అది డివైడర్ల దగ్గర పిరమిడ్లు పెట్టడం, మీ సంకల్పం అంతా కూడా విశ్వం కోసమే, ప్రకృతి కోసమే మీరు చక్కగా సంకల్పాలు పెట్టుకుని చక్కగా చేస్తున్నారు మేడం. చక్కగా ఇలాగే మీరు ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కగా ఇంత అద్భుతమైన విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.